నమస్తే ఏబిఎన్ ఇన్సైడ్ కు స్వాగతం. బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హాది విలక్షణ శైలి, అంతా ముక్కుసూటి వ్యవహారం. అవసరమైతే స్వపక్షాన్ని కూడా దులిపేస్తూ ఉంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న దీక్షకు అనుకూలంగా శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ వ్యవహార శైలిపై ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. సర్జీ, ఏం జరుగుతోంది? అగ్నితో ఎందుకు ఆడుకుంటున్నారు? ప్రజల విశ్వాసాలు కోల్పోయిన ప్రభుత్వ సంస్థలతో ఏం చేస్తున్నారు? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అత్యంత ప్రజాదరణ కలిగిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీని లక్ష్యం చేసుకున్నారు అంటూ శత్రుఘ్న సిన్హా తనదైన ధోరణిలో వాయించేశారు. అనవసర చర్యలతో ఆందోళనకర పరిస్థితులు సృష్టించవద్దు అని కూడా పార్టీ పెద్దలకు హితవు చెప్పారు. నిరాడంబరంగా ఉంటూ ప్రజల మన్ననను పొందిన నేతలతో తలపడి ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నామని కూడా శత్రుఘ్న హెచ్చరించారు. చూద్దాం ఆయన హితోక్తులు బీజేపీ పెద్దల చెవికి ఎక్కుతాయో లేదో. సరే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టి నేరుగా తెలుగు రాజకీయాల్లోకి వచ్చేద్దాం. అంతకంటే ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారట కేసీఆర్. సిట్టింగుల బలాబలాలపై ఆరా తీస్తున్నారట గులాబీ బాస్. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ చేపట్టారట మౌన వ్రతం. తాజా పరిణామాలపై ఆయనలో పెరిగిందట మనస్తాపం. పెద్దపల్లి డీసీసీ చీఫ్ నియామకంపై అధిష్టానం కసరత్తులు. ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆశావహులు. నెల్లూరు జిల్లా వైసీపీలో తగ్గుతోందట మేకపాటి ప్రభావం. స్వపక్షంలోనే వారికి తయారైందట వ్యతిరేక వర్గం. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు? ఓవైపు సిట్టింగులకే సీట్లిస్తారని చర్చ జరుగుతున్నా మరోవైపు వారి బలాబలాలపై ఎందుకు ఆరా తీస్తున్నారు? పార్టీ మారిన ఒక ఎంపీ స్థానంతో పాటు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీల నియోజకవర్గాలలో ఏ కొత్త ముఖాలను తెరపైకి తేబోతున్నారు? ఆసక్తికర కథనం మీకోసం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. తెలంగాణలో ఉన్న మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాల్లో హైదరాబాద్ స్థానం మినహా మిగతా అన్ని చోట్ల గులాబీ జెండా ఎగరేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 3 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ అదే వ్యూహాన్ని లోక్సభ ఎన్నికల్లో కూడా అమలు చేయాలని యోచిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అభ్యర్థుల బలాబలాలను అంచనా వేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరే లోక్సభ ఎన్నికల్లో కూడా చాలా మంది సిట్టింగులకే మళ్లీ సీట్లు కేటాయిస్తారని ఎంపీలు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేసీఆర్ ఈ అంశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొంతమంది నేతలకు మాత్రమే తమ తమ నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని ఆయన సూచించారట. ఇలా ఉంటే నాగర్ కర్నూలు లోక్సభ టికెట్ కోసం మాజీ మంత్రి రాములు, మాజీ ఎంపీ మంద జగన్నాథం పోటీ పడుతున్నారు. ఇక్కడ సీట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా ఉంది. పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని గడ్డం వివేక్ కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనపై సొంత పార్టీలో వచ్చిన విమర్శల దృష్ట్యా కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా ఉంది. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి తమకే మళ్లీ అవకాశం వస్తుందని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ మంత్రి మహేందర్ రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి గతంలో పోటీ చేసిన పటోళ్ల కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరితే ఆయనకు కూడా టికెట్ ఇస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దండే విఠల్, సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం ఇన్ఛార్జ్ బండి రమేష్ కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్గిరిలో సిట్టింగ్ ఎంపీ
మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఇక్కడ ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ మంత్రి వేణుగోపాలాచారి పేర్లు పార్టీ శ్రేణుల్లో నలుగుతున్నాయి. భువనగిరి లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ బోరా నర్సయ్య గౌడ్ తనకే టికెట్ కేటాయిస్తారని ధీమాగా ఉన్నారు. నల్లగొండ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీగా ఆసక్తి చూపడం లేదట. అయితే కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయక తప్పదని ఆయన భావిస్తున్నారట. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకుంటే ఈ టికెట్ ఆయనకు లభించే అవకాశం ఉన్నట్టు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వరంగల్ లోక్సభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే తన పేరు పరిశీలించాలని పార్టీ సీనియర్ నేత గుడిమల్ల రవికుమార్ కేసీఆర్ ను కోరుతున్నారు. ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకే మళ్లీ అవకాశం వస్తుందని భావిస్తున్నారట. ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్ స్థానంలో మళ్లీ వినోద్ కుమార్కే టికెట్ ఇస్తామని ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ ఎంపీ టికెట్ మళ్లీ కల్వకుంట్ల కవితకివ్వడం ఖాయమే. జహీరాబాద్ లో సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కే మళ్లీ టికెట్ ఇవ్వనున్నట్టు వినికిడి. ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎంపీ నగేష్ కే మళ్లీ ఛాన్స్ ఇస్తారా లేక ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. మెదక్ లోక్సభ స్థానంలో ఈసారి సిట్టింగ్ కొత్త ప్రభాకర్ రెడ్డికే ఇస్తారన్నది పార్టీ వర్గాల భోగట్ట. చూద్దాం వీరిలో ఎవరెవరికి మళ్లీ టికెట్లు దక్కుతాయో, ఎన్ని కొత్త ముఖాలు తెరపైకొస్తాయో. ఆయన తెలుగుదేశం రాజకీయాలలో కురు వృద్ధుడు, చంద్రబాబు సమకాలీకుడు, పైగా ఉప ముఖ్యమంత్రి కూడా. రాయలసీమ నుంచి ఉప ముఖ్యమంత్రి హోదాలో కేబినెట్లో ప్రాతినిధ్యం వహించే ఆయనకు అడుగడుగున అవమానం జరుగుతోంది. సాక్షాత్తు ఆయన అధీనంలో ఉండే శాఖకు సంబంధించిన కార్యక్రమానికే ఆయనకు సరైన ఆహ్వానం లేకపోవడం ఆయనను కుంగదీసింది. చివరకు ఆయన ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఆయనకు తెలియకుండానే ఆయన ప్రత్యర్థులు తెలుగుదేశంలో చేరుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ తరుణంలో ఆయన మౌనం దాల్చడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. ఎందుకలా జరుగుతోందో తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. ఎన్నికలకు ముందు తెలుగుదేశం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాయలసీమలో టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు ఆయనకు జీర్ణం కావడం లేదు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న కోట్ల కుటుంబం హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కుతున్నారన్న వార్తలు కేఈ కుటుంబంలో కలకలం రేపుతున్నాయి. కర్నూలు జిల్లాలో కేఈ కోట్ల కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఈనాటిది కాదు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కేఈ కుటుంబం వెన్నుదన్నుగా ఉంటూ వచ్చింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో మెజారిటీ సీట్లు రాలేదు. అయినప్పటికీ కేఈ కృష్ణమూర్తికి చంద్రబాబు పెద్దపీఠమే వేశారు. తొలుత రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా నియమించారు. ఇటీవల కోట్ల కుటుంబ పెద్దలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని వార్తలు వచ్చాయి. అయితే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పొత్తుల కోసం పట్టుబట్టారు. అదే సమయంలో టీడీపీ కూడా పొత్తులకు సుముఖంగా లేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఒంటరి పోరాటం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఇటీవల కోట్ల కుటుంబం ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుంది. ఆ తర్వాత కర్నూలు వెళ్లిన కోట్ల కుటుంబీకులు అనుచరులతో సమావేశమయ్యారు. తమ రాజకీయ భవిష్యత్పై సుదీర్ఘంగా చర్చించారు. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అని అనుచరులు సూర్యప్రకాష్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్ల కుటుంబం టీడీపీలోకి చేరడమే తరువాయి. ఈ పరిస్థితుల్లోనే కోట్ల కుటుంబం కర్నూలు ఎంపీ స్థానంతో పాటు డోన్, ఆలూరు నియోజకవర్గాలను కూడా తన సతీమణికి, కుమారుడికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరుతున్నట్లు తెలిసింది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో బలమైన నేతగా పేరున్న సూర్యప్రకాష్ రెడ్డిని తీసుకోవడం తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నప్పటికీ టీడీపీని ఎప్పటి నుంచో
భుజాన మోస్తున్న కేఈని కాదని కోట్లను పార్టీలోకి ఆహ్వానించడం ఎలా అనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రిని కేఈ కలిసినప్పటికీ కోట్ల చేరిక అంశం ప్రస్తావనకు రాలేదు. ముఖ్యమంత్రి ప్రస్తావించకుండా తన అంశంపై ఎలా అడగగలనని కేఈ అంటున్నారు. ఈ మదనంతో నలిగిపోతున్న కేఈకి మరో ఘటన పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. ఇటీవల టీటీడీ అధికారుల వైఖరి ఆయనకు మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రాజధానిలోని వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కేఈ కృష్ణమూర్తికి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో ఆహ్వానం పంపడం పట్ల ఆయన కినుక వహించారు. దేవాదాయ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనకి ఇలా ఆహ్వానం పంపడం ఏమిటని కేఈ నిలదీశారు. టీటీడీ వైపు నుంచి స్పందన లేకపోవడంతో కేఈ కృష్ణమూర్తి ఆ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆ సమయంలో ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఈ విషయం బయటకు పొక్కడంతో మీడియాలో రచ్చయింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన కేఈ కృష్ణమూర్తిని కనీసం జేఈఓ స్థాయి అధికారైన వెళ్లి ఆహ్వానించి ఉండాల్సిందని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ సంఘటనపై అసంతృప్తికి గురైన కేఈ కృష్ణమూర్తి టీటీడీలో కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై వారు పెత్తనం చేస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించిన కేఈ కృష్ణమూర్తి కనీసం జరిగిన పొరపాటుకి ఎవరూ స్పందించకపోవడం పట్ల కూడా అసహనానికి గురయ్యారు. పార్టీ వర్గాలే ఈ మాట చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడితేనే ఈ వివాదం సద్దుమణిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. చూద్దాం సీఎం ఎలా స్పందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేకపాటి వారి హవా రోజురోజుకు తగ్గిపోతోందా? వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేది ఎవరు? మేకపాటి వారితో ఎందుకని ఎక్కువ మంది నేతలు విభేదిస్తున్నారు? మాజీ మంత్రి ఆనంను ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ఎందుకు కలిశారు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ప్రధానమైన రాజకీయ కుటుంబాల్లో మేకపాటి వారిది ఒకటి. ఒకే కుటుంబం నుంచి 3 టికెట్లు దక్కించుకున్న ఘనత కూడా వీరిదే. మేకపాటి రాజమోహన్ రెడ్డి రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మొదట్లో ఆయన ఉద్యోగం చేశారు. ఆపై కాంట్రాక్టర్ అవతారం ఎదిగారు. 1983లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఉదయగిరి నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున బరిలో దిగారు. అప్పట్లో అక్కడ పోటీ చేసిన ఎం వెంకయ్యనాయుడు చేతిలో ఓడిపోయారు. లో మళ్లీ అదే స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన రాజమోహన్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి నుంచి రాజకీయాల్లో వెనుదిరగలేదు. 7 సార్లు ఎంపీగా తన సత్తా చాటుకున్నారు. 5 సార్లు ఒంగోలు నుంచి, ఒకసారి నర్సరావుపేట, మరోసారి నెల్లూరు నుంచి గెలుపొందారు. ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నుంచి అసెంబ్లీకి 5 సార్లు పోటీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కుమారుడు గౌతమ్ రెడ్డి గత ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేశారు. ఆత్మకూరు నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఇది మేకపాటి కుటుంబ రాజకీయ నేపథ్యం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ వెంట నడిచేందుకు చాలా మంది నేతలు వెనకంజు వేశారు. మేకపాటి కుటుంబీకులు మాత్రం మొదటి నుంచి జగన్ అంటి పెట్టుకున్నారు. సిబిఐ, ఈడీ కేసుల్లో చిక్కుకొని జగన్ తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెన్నంటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని ఢిల్లీ పెద్దల నుంచి ఎన్ని ఒత్తిళ్లొచ్చినా మేకపాటి కుటుంబీకులు లెక్క చేయలేదు. జగన్ ఏది చెప్తే అది చేస్తూ వచ్చారు. అంతెందుకు, గతంలో ఒకసారి రాజీనామాలు చేయాలని జగన్ సూచించిన వెంటనే రాజమోహన్ రెడ్డి తన ఎంపీ పదవిని, చంద్రశేఖర్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని జగన్ కోరిన వెంటనే రాజమోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్ కోసం మేకపాటి కుటుంబీకులు చాలానే చేశారు. నిన్న మొన్నటి వరకు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేకపాటి కుటుంబం పెద్ద దిక్కుగా ఉంది. అయితే ఇప్పుడు వారి హవా తగ్గుతోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనే మేకపాటి వారి పని అయిపోయింది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజమోహన్ రెడ్డికి వయోభారం ఎక్కువైంది.
ఆయనైతే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టరు, ప్రజల్లోనూ ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది అంటూ వైఎస్ జగన్కి కొందరు నేతలు చెబుతున్నారట. ఒకే కుటుంబానికి ఒక పార్లమెంట్ 2 అసెంబ్లీ సీట్లు ఎలా ఇస్తారన్న వాదన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ స్థానంలో 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై పోటీ చేసి కేవలం 13,000 ఓట్ల మెజారిటీతో ఒడ్డెక్కారు. అప్పట్లోనే మెజారిటీ తగ్గని రాజమోహన్ రెడ్డికి ఇప్పుడు నియోజకవర్గంలో బాగా ప్రతికూలత పెరిగిందని కొందరు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తనకు ఆఖరి ఛాన్స్ ఇవ్వాలని రాజమోహన్ రెడ్డి జగన్ ని కోరుతున్నారట. ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకి చేస్తానన్న ఆర్థిక సాయం రాజమోహన్ రెడ్డి అందివ్వలేదట. అందుకే ఈసారి ఎంపీగా పోటీ చేయాలంటే ఓ 50 కోట్ల రూపాయలు ముందుగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని జగన్ ఆయనకి షరతు విధించారని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. మేకపాటి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈసారి గెలుపొందే అవకాశాలు లేవంటున్నారు. దానికి తోడు సర్వేలు కూడా ఏమంత అనుకూలంగా లేవట. పార్టీలో పాత విభేదాలు, ఎన్నికల సమయంలో ఆర్థిక సహకారం అందివ్వకపోవడం, సహచర నేతల్ని పెద్దగా పట్టించుకోకపోవడం తదితర కారణాల రీత్యా మేకపాటి వారితో ఎక్కువ మంది విభేదిస్తున్నారట. మేకపాటి వారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అడుగుపెట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డి మొదట్లో వారితో బాగానే మెలిగారు. తదనంతరం వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. గోవర్ధన్తో పాటు ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వీపీఆర్, పార్టీలో కొత్తగా చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక జట్టు కట్టారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డికి నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లిలో కొంత బలం ఉంది. అది రాబట్టుకునేందుకే కాకాణి, అనిల్ కుమార్, కోటంరెడ్డిలు ఆనం వెంట ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఆనమోళ్ల హవా ఆరంభమైందట. గత ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీపీఆర్ ఆర్థిక చేయూత అందించారట. డబ్బు ఖర్చు పెట్టడంలో ఆయన వెనకాడరు కాబట్టి ఎక్కువ మంది ఆయన్నే సపోర్ట్ చేస్తున్నారట. ఇటీవల జరిగిన సమావేశాల్లో వీపీఆర్కి జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. అయితే మేకపాటి వర్గీయులు ఈ ప్రచారాలను కొట్టిపారేస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చుంటే ఏముంది అంటున్నారు. మేకపాటి కుటుంబంలో ముగ్గురికి వైఎస్ జగన్ ఖచ్చితంగా టికెట్లు ఇచ్చి తీరతారని ఎవరెన్ని పితూరీలు చెప్పినా వినరని వాదిస్తున్నారు. మేకపాటి కుటుంబీకులని రాజకీయంగా దెబ్బతీసేందుకే కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. అకస్మాత్తుగా మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ఇటీవల ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. సుమారు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ చర్చల సారాంశం ఏంటంటే, ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డికి పాత వర్గం ఉంది. ఆ వర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలుపుపోయేందుకు ఆత్మకూరులో కార్యకర్తల సమావేశాలు నిర్వహించడం కోసమే ఆనంద్తో గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారని మేకపాటి వర్గీయులు చెబుతున్నారు. ఏదేమైనా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. పార్టీలో అంతర్గత పోరాటాలు పెరుగుతున్నాయి. మాకు ప్రత్యర్థి పార్టీల గురించి భయం లేదు, స్వపక్షంలో వెన్నుపోట్లు పొడిచే వారి గురించే భయం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే బహిరంగంగా చర్చిస్తున్నారట. ఈ నేపథ్యంలో రకరకాల చర్చలు, ప్రచారాలు ఆ పార్టీ నేతలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చూద్దాం వచ్చే రోజుల్లో ప్రత్యర్థులను, పార్టీలో అంతర్గత శత్రువులను ఎలా ఎదుర్కొంటారో. పెద్దపల్లి జిల్లా ఏర్పాటై 2 ఏళ్లు గడిచాక ఇప్పుడు జిల్లా కమిటీలపై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ. ఇదివరకే డీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు జిల్లా కమిటీని నియమించాలనుకున్నారు ఆ పార్టీ పెద్దలు. కానీ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ పనిని వాయిదా వేశారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని నడిపించే సారథిని నియమించి జిల్లాలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. అయితే ఆ పదవి కోసం చాలా మంది పోటీలో ఉన్నారు. వారంతా పార్టీ ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంతకీ డీసీసీ పదవిని ఆశిస్తున్నదెవరు, ఏ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు? వివరాలు ఈ కథనంలో చూద్దాం.
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా 4 జిల్లాలుగా అవతరించింది. పెద్దపల్లి జిల్లాగా ఏర్పడింది. అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు కొత్త జిల్లాలకు నూతన కార్యవర్గాలు ఏర్పాటు చేసుకున్నాయి. జిల్లా కార్యాలయాలు కూడా ప్రారంభించుకున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం జిల్లా నాయకులు లేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో సైతం జిల్లా పార్టీకి దిశానిర్దేశం చేసే సారథ్యం కొరవడింది. ఈ పరిస్థితుల్లో పార్టీలోని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో అలాంటి పరిస్థితి తలెత్తకుండా అందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టడానికి నడుం కట్టారు టీపీసీసీ పెద్దలు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీకి తొలి సారథి కావడం కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నారు. సీనియారిటీని, సిన్సియారిటీని ప్రస్తావిస్తూ డీసీసీ పీఠం తమకే ఇవ్వాలని కోరుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాని వాళ్లు, సీనియర్లు ఈ రేసులో ముందున్నారు. మాజీ జడ్పీటీసీ ఈర్ల కుమరయ్య, అంతటి అన్నయ్య గౌడ్, వేముల రామ్మూర్తి, గంట వెంకటరమణారెడ్డి, టీస్ క్యాబ్ మాజీ చైర్మన్ చేతి ధర్మయ్య, బయ్యాల మనోహర్ రెడ్డి, రామగుండం మాజీ మున్సిపల్ చైర్మన్ బడికల్ రాజలింగం డీసీసీ పీఠాన్ని ఆశిస్తున్నారు. అయితే బీసీ వర్గానికి చెందిన ఈర్ల కుమరయ్య తనకే అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. గతంలో యువజన కాంగ్రెస్ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పలు పదవులు చేపట్టిన ఆయన ప్రస్తుతం పీసీసీ సభ్యుడిగా ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్న అంతటి అన్నయ్య గౌడ్ ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవలే టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన గంట వెంకటరమణారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నేతలతో విభేదించిన రమణారెడ్డి పీసీసీ ఉపాధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మద్దతుగా హస్తం పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో ఇటీవలే చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన విజయరమణారావు పేరును కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారట. అయితే అందుకు ఆయన అంగీకరించడం లేదని సమాచారం. డీసీసీ చీఫ్ పదవికి ఎంత పోటీ ఉన్నా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిర్ణయమే ఫైనల్ కానుంది. ప్రస్తుతం డీసీసీ ఉపాధ్యక్షుడిగా శ్రీధర్ బాబు వ్యవహరిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఒక్కరే గెలిచారు. ముందు నుంచి జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న శ్రీధర్ బాబు ఆశీస్సులు ఉన్నవారికే డీసీసీ పీఠం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూద్దాం మరి పెద్దపల్లి డీసీసీ పీఠం ఎవరిని వరిస్తుందో. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథనాలతో మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్.